కశ్మీర్లో కల్లోల పరిస్థితులు సృష్టించాలి. అక్కడున్న ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీయాలన్నది పాక్ కుట్ర అని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కుట్రలో హమాస్ పాత్ర కూడా ఉన్నట్టు అనుమానాలున్నాయి. పాక్ ఉగ్రవాద సంస్థలకు హమాస్ కొన్ని సహాయ సహకారాలు ఉన్నట్టు ఇప్పుడు ఇండియన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ కనుసన్నాల్లోనే ఈ దాడి వ్యూహ రచన, దాని అమలు జరిగినట్టుగా తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్ర దాడి వెనుక ఇప్పటి వరకు ద రెసిస్టెన్స్ ఫ్రంట్, దాని మాతృ సంస్థ లష్కర్ ఏ తోయిబా మాత్రమే ఉన్నట్టు తేలింది. అయితే నిఘా సంస్థలు మరికొన్ని సంచలన విషయాలను గుర్తించడమే కాదు, ఆ వివరాలను ఇప్పటికే కేంద్రానికి చేరవేసినట్టు కూడా ఇప్పుడు అందుతున్న సమాచారం. ఈ దాడుల వెనుక పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ, హమాస్, లష్కర్ ఏ తోయిబా, జైష్ ఈ మహమ్మద్ సంస్థలు ఉన్నట్టుగా ఇప్పుడు దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లుగా తెలుస్తోంది. కశ్మీర్లో ఉగ్ర దాడి జరిగిన తీరు, టైమింగ్, వారు ఎంచుకున్న టార్గెట్, దాడి జరిపిన తీరు ఇవన్నీ కూడా కొత్తగా కనిపించాయి. కేవలం మగవాళ్ళని చంపడం, ముస్లింలను వదిలేయడం, వాటిని రికార్డ్ చేసుకోవడం, కావాలనే భయాన్ని పెంచేలా వ్యవహరించడం ఇవన్నీ కూడా గతంలో ఉగ్రవాదులు అనుసరించిన పంతా కాదు. ఇదంతా కూడా కొత్తగా ఉగ్రవాదులకు నూరిపోసింది ఎవరు? ఒక్క దాడితో మొత్తం పర్యాటకంపై దెబ్బ కొట్టొచ్చన్న ఆలోచన ఎవరికి కల్పించింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న సమయంలో నిఘా సంస్థలు ఈ సంచలన విషయాలను తెలుసుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం పీఓకేలో కొన్ని కీలక సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఉగ్ర సంస్థల నేతలతో పాటు కొందరు హమాస్ లీడర్లు కూడా పాల్గొన్నారు. వారికి ఆ సమయంలో ఉగ్రవాదులు ఘన స్వాగతాలు పలకడాలు, భారీ ర్యాలీలు తీయడాలు అన్నీ జరిగాయి. ఈ విషయాలన్నిటినీ నిఘా సంస్థలు పసిగట్టాయి. కానీ వీటన్నిటిపైన ఆర్గనైజ్ చేసింది పాక్ ఐఎస్ఐ అని ఇప్పుడు తేలింది. ఇలాంటి సమావేశమే బంగ్లాదేశ్లో కూడా జరిగినట్టు ఇప్పుడు గుర్తించారు. ఈ సమావేశంలోనే భారత్ అలజడి ఎలా సృష్టించాలి, దానికోసం ఏం చేయాలి అనే దానిపై తీవ్ర చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. కశ్మీర్ దాడి మాత్రమే కాదు, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అలజడి సృష్టించాలన్నదే ఉగ్ర సంస్థల వ్యూహమని తెలుస్తోంది. అక్కడ కూడా అలజడి సృష్టించేందుకు బంగ్లాదేశ్ వేదికగా పథక రచన జరుగుతోందని అనుమానం. ఢాకాలో కూడా ఇలాంటి సమావేశమే జరిగిందని గుర్తించాయి నిఘా సంస్థలు. దీనిపై పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు లైవ్ ద్వారా. శివ, మనం చూస్తున్నాం ఇటు పెహల్గామ్ లో ఏదైతే ఉగ్ర దాడి జరిగిందో దీనికి సంబంధించి ఇటు పాకిస్తాన్ కి హమాస్ కూడా సహకారాలు అందించిందన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా అసలు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేశారు, ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ వచ్చాయి శివ దీనికి సంబంధించి? రైట్ ప్రసన్న, పెహల్గామ్లోని బైసారన్ పర్యాటక ప్రాంతంపై ఉగ్రవాదులు జరిపిన దాడి వెనుక హస్తం అనేది ఐసిస్, హమాస్ హస్తం దాగి ఉంది. వారి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగింది అనేది కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా భారత ప్రభుత్వం వద్ద ఉందన్నట్లు కూడా తెలుస్తోంది. ఏదైతే బంగ్లాదేశ్లో కూడా ఈ నెట్వర్క్ను బలపరుచుకునేందుకు ఐసిస్, హమాస్ ప్రయత్నిస్తున్నాయి. దానిలో భాగంగానే అటు బంగ్లాదేశ్లో కూడా అల్లర్లు సృష్టించడం, అక్కడ గొడవలు జరగడం కూడా దానికే అదే కారణం అంటూ కూడా కొంత ప్రచారం జరుగుతూ ఉంది. అయితే కొన్ని రోజుల క్రితమే పీఓకేలో హమాస్కు సంబంధించిన ఉన్నత స్థాయి దానికి సంబంధించిన భద్రతకు సంబంధించిన వారికి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో హమాస్ ఉగ్రవాదులు, వారు కూడా ఇటు పాకిస్తాన్కు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక భారీ ర్యాలీలు నిర్వహించి అప్పుడే ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. హమాస్ వ్యూహాలు, ఐసిస్ అండదండలతోనే ఈ పెహల్గామ్లోని బైరసాన్ పర్యాటక ప్రాంతంలో ఈ
ఉగ్రదాడి జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. పీఓకేలో ట్రైనింగ్ తీసుకున్నారు. ఇజ్రాయెల్పై దాడి చేసిన తీరులోనే కాశ్మీర్పై కూడా దాడి చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే గతంలో ఏదైతే హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ ఆర్మీ దుస్తులు ధరించే విధంగా అయితే ఇజ్రాయెల్పై దాడికి పాల్పడ్డారో అదేవిధంగా ఎగ్జాక్ట్ పెహల్గాంలోని బైరసన్ పర్యాటక ప్రాంతంలో టూరిస్టులపై అదేవిధంగా దాడికి పాల్పడ్డారు. విచక్షణ రహితంగా కాల్పులు జరిపి నరమేధం సృష్టించారు. 10 నిమిషాల వ్యవధిలోనే మొత్తం అక్కడంతా కూడా నరమేధం సృష్టించి 27 మందిని దాదాపు హత్య చేసినట్టుగా అంటే కాల్పులు జరిపి వారి మృతికి కారణమయ్యారు. అనేక మంది గాయాల పాలైన పరిస్థితి కనిపిస్తోంది. సేమ్ అక్కడ ఏదైతే హమాస్ ఉగ్రవాదులు ఏ విధంగా అయితే కాల్పులు జరిపారో భారత్లో కూడా అదేవిధంగా కాల్పులు జరిపే విధంగా వీరికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన టీఆర్ఎఫ్ ద రెసిస్టెన్స్ ఫోర్స్కు వారు గైడెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే హమాస్ అలాగే ఐసిస్ కనుసన్నల్లో వీరు వారి దగ్గర గైడెన్స్ తీసుకున్నట్లు గతంలో పలుమార్లు హమాస్ కూడా ఇటు భారత్లోను పాకిస్తాన్లో కూడా పలుమార్లు వచ్చి వారికి శిక్షణ ఇచ్చి ఏ విధంగా దాడి చేయాలనే దానిపై మాత్రం ప్రధానంగా వారు ఒక శిక్షణ కూడా ఇచ్చినట్టుగా గైడెన్స్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ నివేదిక అంతా కూడా భారత ప్రభుత్వం వద్ద ఉంది. దానికి సంబంధించి టైం చూసి మరి దీనికి బదిలిచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. మొత్తం ఏదైతే పీఓకేలో కొన్ని రోజుల క్రితం జరిగిన సమావేశంలో పలు ఉగ్రవాద సంస్థలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఇక దాడులు ఉద్రిక్తతలు పెంచడంపైనే ఫోకస్ చేసినట్టుగా కూడా భారత ప్రభుత్వం గుర్తించింది. ఇక అన్ని విషయాలపై ఫోకస్ పెంచింది. కేంద్ర దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఈ ఉగ్రదాడులకు సంబంధించి దర్యాప్తులో ఇన్వాల్వ్ అయి ఉంది. ఈ నేపథ్యంలోనే అత్యంత త్వరగానే దీనికి సంబంధించి దర్యాప్తు కంప్లీట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు హమాస్ కానీ ఐసిస్ మరోవైపు లష్కరే తోయిబా హస్తం ఎంతవరకు ఉంది, ఈ టీఆర్ఎఫ్కు ద రెసిస్టెన్స్ ఫోర్స్కు ఎంతవరకు సహకారం అందించారు, ఒక ఫండ్స్ అందించడం కానీ వారికి గైడెన్స్ ఇవ్వడం కానీ వారికి సంబంధించిన అన్ని రకాల సహాయ సహకారాలు ఏ విధంగా అందిస్తున్నారు అనే అంశాలపై కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నివేదికను తెప్పించుకున్నట్టుగా కూడా భద్రతా అధికారుల నుంచి కానీ ఇటు నిఘా విభాగం నుంచి అన్ని ఆధారాలు సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు భద్రతా విభాగాలతో కూడా దీనికి సంబంధించి అనేక కథనాలు కూడా కొన్ని వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తర్వాత కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఏదైతే అదే సందర్భంలో భారతదేశం అనుబంధాలకు సంబంధించి అంటే మిత్ర దేశాలు ఏవైతే G20 దేశాలు ఏవైతే ఆ దేశాలతో కూడా ప్రధానంగా ప్రజెంట్ దాడి జరిగిన నేపథ్యంలో అంతర్గతంగా భారతదేశం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, పాక్పై ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందనే అంశాలపై కూడా మిత్ర దేశాలతో చర్చలు కూడా భారత ప్రభుత్వం జరిపింది. ఫర్దర్గా అంటే గట్టిగా బదులిచ్చే విధంగా కూడా భారత ప్రభుత్వం కొన్ని కీలక ప్రణాళికను సిద్ధం చేస్తుంది. కాశ్మీర్లోని ఖతువాలో ఆర్మీ చర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. పెహల్గాంలో ఉగ్రదాడి నిందితులు నక్కి ఉన్నట్లు కూడా ఒక కీలక సమాచారం అయితే అందుతుంది. ఒక మహిళ ఇచ్చిన సమాచారంతోనే ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రధానంగా ఏదైతే మనం ఇటు చూస్తున్నాం ఈ కొండ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి కొండ ప్రాంతాల్లో ఆ చెట్ల మధ్యనే వీరందరూ కూడా ఉగ్రవాదులు నక్కినట్లుగా కూడా తెలుస్తుంది. అనుమానితుల వివరాలు తెలిస్తే చెప్పాలంటూ కూడా పోలీసులు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఉగ్రవాదుల ఊహా చిత్రాలను ఇప్పటికే పోలీసులు జమ్మూ కాశ్మీర్ పోలీసులు విడుదల చేశారు. సమాచారం అందిస్తే ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి 20 లక్షలు రివార్డు ప్రకటిస్తాము, వివరాలు ఎవరైతే సమాచారం ఇచ్చారో వారి వివరాలు గోప్యంగా ఉంచుతామంటూ కూడా ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం చెప్తోంది. ఇక ఈ వివరాలు చూసి ఒక మహిళ కాల్ చేసినట్టుగా కూడా సమాచారం అయితే అందుతోంది. దీనికి సంబంధించి మహిళ ఇచ్చిన సమాచారం మేరకు ప్రజెంట్ అయితే సెర్చ్ ఆపరేషన్ కాశ్మీర్ ఖతువాలో ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితులను త్వరలోనే ఈ ఉగ్రవాదులు ఎవరైతే కాల్పులకు తెగబడ్డారో ఆ ఉగ్రవాదులను పట్టుకుని వారికి గట్టి సమాధానం ఇవ్వాలి, వారిని హతమార్చాలనేది ఒక నిశ్చయంతో భారత ఆర్మీ మొత్తం పనిచేస్తుంది. దానిలో భాగంగానే ఇటు భారత వాయు సైన్యం కానీ నేవీ కానీ భారత ఆర్మీ కానీ ఇటు సిఆర్పిఎఫ్ కానీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ అన్ని బలగాలు కూడా ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టాలనేది ప్రధానంగా నిర్ణయించుకుంది. దానిలో భాగంగానే భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ విభాగం నుంచి నివేదికలు తెప్పించుకుంటుంది. అదును చూసి భారత్ దెబ్బ కొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.
కాశ్మీర్లో కల్లోల పరిస్థితులు సృష్టించాలి, అక్కడ ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీయాలి అన్నది ఇటు పాక్ కుట్ర అని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కుట్రలో హమాస్ పాత్ర ఉన్నట్లు కూడా ఇటు ఇంటెలిజెన్స్ సంస్థలు హమాస్ సహకారాలు అందించినట్లు కూడా ఇటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు గుర్తించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు కాశ్మీర్లోని కతువాలో ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. ఇటు దాన్ని అమలు చేసేటట్టు జరుగుతున్నట్లు కూడా ఇటు వ్యూహ రచన చేస్తున్నట్లు కూడా ఐఎస్ఐ కనుసన్నాల్లోనే ఈ దాడి జరిగినట్లుగా కూడా గుర్తించారు. పెహల్గాం ఉగ్ర దాడి వెనుక ఇప్పటి వరకు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ దాని మాతృ సంస్థ లష్కరా తోయిబా మాత్రమే ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అయితే నిఘా సంస్థలు మరికొన్ని సంచలన విషయాలను కూడా బయటపెట్టారు. ఓ మహిళ ఇచ్చిన సమాచారంతోనే ఇటు సెర్చ్ ఆపరేషన్ అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కతువాకు ప్రత్యేక బలగాలు కూడా చేరుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి దీని వెనుక ఎవరున్నారు, ఎవరు ప్రోద్బలంతో వీరు ఈ విధంగా చేశారు అనే దానిపై అయితే ఇప్పటికే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అనుమానితుల వివరాలు తెలిస్తే చెప్పాలి అంటూ కూడా అక్కడున్న పోలీసులు ప్రకటన చేశారు. వారికి రివార్డు కూడా ప్రకటించారు. దాదాపు 20 లక్షలు ఇస్తామంటూ కూడా రివార్డుని కూడా ప్రకటించారు.